హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మేము సుభాష్ పాలేకర్ ఫస్ట్ డే ఈవెంట్ అయిపోయింది. అక్కడ అకామిడేషన్ బాగాలేదు. అయితే సతీష్ సార్ మన శ్రీరామచంద్ర మిషన్లో ప్రాక్టీషనరు, ఇంకా మెంబర్ కూడా. అయితే తను అక్కడ కలిశాడనమాట. కలిసి ఇక్కడ స్టే బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చారు. సార్ మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ కోడం సతీష్ ఫ్రమ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్. నేను శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థలో ఒక 30 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక సాధకుని. నేను కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఈ యొక్క సుభాష్ పాలేకర్ పద్మశ్రీ అవార్డు యొక్క క్లాస్కు అటెండ్ అయిదామని సిరిసిల్ల నుండి వచ్చిన. అయితే ఒక 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ సిరిసిల్ల మా తిరుపతి సెంటర్లో కూడా నేను స్టే చేస్తున్నాను. ఇది శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ అనే ఈ యొక్క స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 170 కంట్రీస్లో ఆల్మోస్ట్ 200 ఇయర్స్ నుంచి ఇది ప్రాచుర్యంలో ఆచరణలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ, లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. ఈ ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి కూడా చదువు, ఉద్యోగము, వారి యొక్క స్థాయి ఇవన్నిటికీ అతీతంగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా ఏదో రకమైన ఒత్తిడి, టెన్షన్, స్ట్రెస్కు లోనవుతూ వారి యొక్క అద్భుతమైన మానవ జీవితాన్ని దుర్బలంగా చేసుకుంటున్నారు. ఈ యొక్క జీవన విధానంలో ఈ యొక్క శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ అనే యొక్క సులభమైన, అత్యంత ఆచరణీయమైన ఈ యొక్క ఆధ్యాత్మిక అంటే ఈ ధ్యాన సాధన ఒక మనిషిని అంతరంగంలో నుంచి పరిపూర్ణంగా మొట్టమొదటి రోజు నుంచే హృదయంలో తేలికదనము, ప్రశాంతత, ఆనందము అనే మంచి దైవిక లక్షణాలను పెంపొందించుకుంటూ ఒక మనిషిని పరిపూర్ణంగా తయారు చేసే ఒక అద్భుతమైన, ఆచరణీయమైన, ఆచరణాత్మకమైన ఈ యొక్క సాధనా పద్ధతి. అనుకోకుండా సోదరుడు శ్రీనివాస్ కూడా నాకు నిన్న అక్కడ పరిచయం అయిండు. అక్కడ అకామిడేషన్ బాగాలేకపోతే రా శ్రీను ఇక్కడికి అని నేను తొలికొచ్చిన. ఇప్పుడు నాతోటి ప్రాక్టీస్లో కూర్చున్నాడు. సాధన కూడా ఇప్పుడు హైదరాబాద్కు చెందిన మన శ్రీనివాస్ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎవరైనా ఈ వీడియో ఫాలోవర్స్ ఉంటే శంషాబాద్ దగ్గర హైదరాబాద్లో కనహా శాంతివనం అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ధ్యాన కేంద్రము మరియు 3600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యంత సుందరమైన, ఆకర్షణీయమైన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని మీరు అందరూ విజిట్ చేసి అక్కడ ఉన్న ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మరియు అంతరంగ సౌందర్యాన్ని కూడా ఎలా మనము అంతరంగంలోకి ఎలా మనము వెళ్ళాలి, అంతరంగ యాత్ర ఎలా కొనసాగించాలనేది కూడా ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ఉచితంగానే అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. శ్రీనివాస్ బ్రదర్ను వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు, ఈ వీడియో ఫాలోవర్స్ అందరు కూడా టీమ్గా, మంచి టీమ్గా అక్కడికి మీరు అందరు ఒక పిక్నిక్ లాగా వెళ్ళండి. అక్కడ 3 days స్టే చేయండి. మీ అందరికీ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఆ 3 days ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అంతరంగ సౌందర్యాన్ని అంటే మానవుని యొక్క అంతరంగ సౌందర్యము ప్రకృతి సౌందర్యానికన్నా చాలా రెట్లు గొప్పగా ఉంటుంది. కానీ మన అందరికీ మన అంతరంగంలోకి ఎట్లా ప్రయాణం చేయాలి, ఆ సౌందర్యాన్ని ఎట్లా అనుభూతి చెందాలనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన సమాజంలో ఉన్న సామాజిక అంటే మన యొక్క విద్యా విధానం కానీ, సాంఘిక విధానం కానీ, కుటుంబ విధానం కానీ బాహ్యంలో ఉన్న సౌందర్యాన్ని చూడడమే నేర్పింది. కానీ అంతరంగ సౌందర్యాన్ని, అంతరంగంలోకి ఎలా పోవాలనేది ఏ విద్యా విధానం మనకు నేర్పలేదు. హార్ట్ఫుల్నెస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మనకు అంతరంగ ప్రయాణం ఎలా చేయాలి, అంతరంగ సౌందర్యాన్ని ఎలా అనుభూతి చెందాలి, అంతరంగంలో ఉన్న నిజమైన క్వాలిటీస్, మానవుని యొక్క నిజమైన క్వాలిటీస్ అంటే తేలికదనము, ప్రశాంతత, ఆనందము, ఆప్యాయత, క్లారిటీ, కాన్ఫిడెన్స్, కరేజ్ ఇవన్నీ మన అంతరంగంలోనే ఉంటాయి. అంతరంగంలో వీటిని అనుభూతి చెందుకుంటూ స్థితులలో జీవిస్తూ ఆ విధంగా తయారయ్యేది అనేది ఇక్కడ ఈ సులభమైన, అత్యంత అద్భుతమైన పద్ధతి మనకు నేర్పుతుంది. మీరు అందరూ తప్పకుండా కనహా శాంతివనం విజిట్ చేసి అక్కడ ఒక 3 days ఉండి ఈ ట్రైనింగ్ను ఆస్వాదిస్తూ ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తూ మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్కి లోన్ కావాలని నేను మీ అందరినీ హృదయపూర్వకంగా విష్ చేస్తూ, మీ అందరిని నేను శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ నేను ఆ సంస్థలో ఒక అభ్యాసిగా మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఇది
తిరుపతి ఆశ్రమంలో మెయిన్ రోడ్ కపిలతీర్థం రోడ్లో ఒక మెయిన్ చౌరస్తాలో మెయిన్ రోడ్లో ఉన్న ఒక అత్యంత అద్భుతమైన ఈ యొక్క తిరుపతి ఆశ్రమం ఇది హార్ట్ఫుల్నెస్ యొక్క మెడిటేషన్ సెంటర్. మెడిటేషన్ సెంటర్ అనేది ఈ విధంగా ఉంది. 400 నుంచి 500 మంది ఈజీగా 400 to 500 మెంబర్స్ అకామిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు సత్సంగం కొనసాగుతుంది. లోకల్లో ఉన్న ఒక ప్రిసెప్టర్, ఒక ప్రశిక్షకుడు ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు సత్సంగాన్ని నిర్వహిస్తారు. నేను సోదరుడు శ్రీనివాస్ కూడా మేము ఇప్పుడు సత్సంగంలో పార్టిసిపేట్ చేసినాం. ఇది శ్రీరామచంద్ర మిషన్ ఆశ్రమం ఈ విధంగా ఉంది. చూడొచ్చు చెట్లతోటి ఎంత మంచిగా ఉందో. ఇది రోడ్కి దగ్గర ఉంటుంది, కపిలతీర్థం ఆనుకొని ఉంటుంది. సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 30 ఇయర్స్ నుంచి దీనిలోనే ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు, చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ట్రైనర్ని, 20 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రస్తుత జీవన విధానంలో అందరూ కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా, వాళ్ళ వృత్తి విద్యా విధానం, కుటుంబ విధానంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక రకమైన ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని జీవిస్తుంటారు. ఈ ఒత్తిడే మనకు అన్ని రోగాలకు కారణమవుతుంది. ఆ ఒత్తిడిని చాలా సునాయాసంగా ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సాధన విధానము చాలా సునాయాసంగా మనం దాన్ని అధిగమించి మానవ జీవితంలో ఉన్న అద్భుతమైన మాధుర్యాన్ని అనుభూతి ఎందుకుంటూ ఈ యొక్క మానవ జీవితాన్ని మనం ఇంకా ఈ యొక్క మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యమైన మన యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మన చైతన్య విస్తరణ. అంటే మనము ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఈ యొక్క బాహ్య జీవితంలో ఉన్న ఆనందాలను, సుఖాలను అనుభవిస్తూ అక్కడితోటి ఆగిపోవద్దు. అంతరంగంలో కూడా మనము ఎక్స్పాండ్ కావాలంటే ఈ ధ్యాన సాధన వల్ల మనిషి, మామూలుగా ఉన్నటువంటి మనిషి ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా మెల్లమెల్లగా పూర్తి అన్ని రకాల దైవిక లక్షణాలను పెంపొందించుకుంటూ అంతరంగంలో ఆ విధంగా తయారైతూ మన మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యమైన భగవంతునిలో లయమవడం ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సాధన ద్వారా తప్పకుండా నెరవేరుతుంది. ఆ లక్ష్యం ఈ యొక్క సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ ఆ లక్ష్యాన్ని నెరవేర్చబడ్డ దానికే స్థాపించబడ్డది. కాకపోతే అది అనేది సుదీర్ఘమైన యాత్ర కాబట్టి మొట్టమొదటి రోజు నుంచే మనము మన అంతరంగంలో తేలికదనము, ప్రశాంతత, ఆనందము, సంతృప్తి, అన్ని విషయాల పట్ల క్లారిటీ, మనకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కరేజ్ ఇవన్నీ డెవలప్ అయితే ఇవన్నీ దైవిక లక్షణాలే. ఈ యొక్క క్వాలిటీస్ మన అంతరంగంలో ప్రతిరోజు అనుభూతి చెందుకుంటూ ఆ స్థితిలలో జీవిస్తూ మెల్లమెల్లగా మనం ఉన్న స్థాయి నుంచి బిట్ బై బిట్, డే బై డే మనం ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతాం అన్నట్టు. ఇది అయినా ఇప్పుడు మీ అందరికీ ఇంకొకటి నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సాధన పద్ధతి అనేది పూర్తిగా ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ సిస్టమ్, అంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ సైంటిఫిక్ అప్రోచ్. మీకు మీరుగా ఈ సంస్థలోకి వచ్చి కొద్ది రోజుల స్వయంగా సాధన చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఒకవేళ 3 నెలల లోపల మీరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కాకపోతే మీరు వద్దనుకుంటే ఈ సాధనను వదిలిపెట్టవచ్చు. ఓకే, అట్లా మీది పూర్తిగా ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ సిస్టమ్. మీరు ఇంకోరు చెప్పిన మాటలను పుస్తకాలలో ఉన్నదని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. టోటల్లీ ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సైంటిఫిక్ బేస్డ్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారనమాట. ఇది ఆశ్రమం ఈ విధంగా ఉంది. అది మళ్ళీ మెయిన్ బ్లాక్. అది ఇక్కడ స్టే, ఇంకా ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. టైం 8 అవుతుంది. మేము